ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి చక్రంలోనే 9వ ఇంట్లో శని ఉన్నాడు. అందువల్ల మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శని భగవానుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఏడాది పొడవునా ఈ రాశిలో ప్రయాణిస్తాడు. 2002లో తన స్థానాన్ని మార్చుకుంటాడు. 2024లో తన స్థానాన్ని మార్చుకుంటాడు. కుంభరాశిలో శని సంచారం కారణంగా పలు రాశుల వారిపై ప్రభావితం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మిథున రాశి చక్రంలోనే 9వ ఇంట్లో శని ఉన్నాడు. అందువల్ల మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. చేసే పనిలో పెద్దగా ఫలితం దక్కకపోవచ్చు. భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పని ప్రదేశాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే నష్టాలు తప్పవు. ముఖ్యంగా శని జూన్ 30, 2024న తిరోగమనంలో ఉంటుంది. తిరోగమనం తర్వాత వారు నవంబర్ 15న నేరుగా వెళ్తారు. బృహస్పతి 11వ ఇంట్లో ఉన్నాడు మరియు శుభ ప్రయాణంలో ఉంటాడు. రాహువు శుభ సంచారంలో ఉన్నాడు మరియు మంచి ఫలితాలను ఇస్తాడు. శని దృష్టిలో ఉన్న గ్రహాలు కొద్దిగా బలహీనపడతాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. వ్యాపారులు కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయ వనరు కొద్దిగా మందగించే అవకాశం ఉంది. శని కూడా స్థల మార్పుకి కారణమవుతుంది. సూర్యునికి పైన ఉన్న 3వ ఇంట్లో శని పై నుండి దృష్టి ఉంటే మీరు కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. శని 6వ ఇంటిలో ఒక అంశం ఉంటుంది. ఇది వ్యాధి, రుణం మరియు శత్రువుల ఇల్లు కూడా. శని రుణకారకుడు కూడా. పాత రుణం కొనసాగితే అది మరికొంతకాలం పెరిగే అవకాశం ఉంది. ఎవరికి డబ్బు ఇవ్వడం మానుకోండి. మీ ఆహారం మరియు మద్యపాన అలవాట్ల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని 2 గృహాలకి యజమాని. అదృష్టం మీకు పూర్తిగా మద్దతునిస్తుంది. వృత్తిలో వృద్ధికి అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారు ఈ సమయంలో నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మరియు శని గ్రహానికి తైలాభిషేకం చేయండి. సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.